ఏం పేరు తమ్ముడు? రుచిత్. రుచిత్. ఏంటి మరి పోయారా మీరు అక్కడ? దామగుండం పోయారా? దామగుండం వెళ్ళినాం, మల్టిపుల్ టైమ్స్ వెళ్ళినాము. ఒక డాక్యుమెంటరీ కూడా ఇంకొద్ది రోజుల్లో వస్తుంది, 25 తారీఖు లోపు వస్తుంది. అసలు పర్యావరణము, అక్కడున్న ఈ కాలేజీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా మల్టిపుల్ విషయాల గురించి కూడా చాలాసార్లు సందర్శించడం జరిగింది. అక్కడున్న లోకల్ ప్రజలతో మాట్లాడడము, వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది, వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ఈ రేడార్ ప్రాజెక్ట్కి సంబంధించి. చాలా స్కేర్డ్గా ఉన్నారు, చాలా ప్రజలు భయపడుతున్నారు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి. ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు నీళ్ళు ఎట్లా వస్తుంది, ఈ ప్రాజెక్ట్ వస్తే మాకు సాగునీరు ఏడుకెళ్ళి వస్తుంది, తాగే నీరు ఏడుకెళ్ళి వస్తుంది అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ పైన అక్కడ ఉండే ప్రజలకు అవగాహన ఉందా అసలు? ఎందుకంటే యాక్చువల్లీ మేము ఈరోజు ఇక్కడికి వచ్చి ప్రెస్ క్లబ్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నామంటే దానికి కారణం ప్రజలు చేసిన ఉద్యమం. లోకల్ ప్రజలు, అక్కడ ఉన్న ప్రజలు 2010 నుంచి ఇప్పటి వరకు చాలా నిరసనలు చేసినారు. ఇదే ప్రెస్ మీట్లో నాకు తెలిసి 3-4 సార్లు ప్రెస్ మీట్ పెట్టినారు. కాబట్టి వాళ్ళు చేసిన ఉద్యమం వల్లనే మేము ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడగలుగుతున్నాం. సో అదే వాళ్ళకు ఆల్రెడీ అవగాహన ఉంది, వాళ్ళు ఆల్రెడీ దీనికి సంబంధించి పోరాడుతున్నారు. సో అట్లా దాదాపు ఎన్ని గ్రామాలు ఉన్నాయి మరి చుట్టుపక్కల? దాదాపు ఒక 20 గ్రామాలు ఉన్నాయి. 20లో ఒక 10 తండాలు ఉన్నాయి. ఆ 20 గ్రామాలలో 10 తండాలు కూడా 40 గ్రామాల కిందకి లెక్క పెట్టుకోవచ్చు. అంటే 20లోనే 10 తండాలు ఉన్నాయి అట్లా. సో ఆ 10 తండాల్లో ఉన్న లంబాడీ ప్రజలందరూ దాని మీద డిపెండ్ అయ్యి ఉన్నారు. అక్కడ ఉన్న చాలామంది, ఈ గ్రామాలలో ఉన్న చాలామంది ప్రజలు కూడా అక్కడికి మేపడానికి పంపిస్తూ ఉంటారు. సో ఇట్లా మల్టిపుల్ విధాలుగా డిపెండెంట్ అయితే జీవన ఉపాధి పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, అన్నిటికి మీద డిపెండెంట్ అయితే అయ్యి ఉంది ఆ అడవి మీద అక్కడ చాలామంది ప్రజలు. సో ప్రజలు ఏమనుకుంటారు ఈ విషయంలో? సో ప్రజలు చాలా భయంలో ఉన్నారు. ఎందుకంటే ఈ రేడార్ ప్రాజెక్ట్ వస్తే మనకు సాగునీరు ఏడుకెళ్ళి వస్తుంది అనే ప్రశ్న అయితే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు ఆలోచిస్తున్నారు. మరియు ఎందుకంటే అక్కడున్న సైంటిస్టులు ఏమని చెప్పినారంటే హెల్త్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని చెప్పడం వల్ల చాలా భయాందోళనతో ఉన్నారు, చాలామంది పోరాడుతున్నారు కూడా. హెల్త్ ఎఫెక్ట్స్ అంటే ఎలాంటివి వస్తాయి? హెల్త్ ఎఫెక్ట్స్ ఇప్పుడు అది సైంటిస్టులు ఏమని చెప్తున్నారంటే ఇది ఒక హ్యూజ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీ కాబట్టి వెరీ లో ఫ్రీక్వెన్సీ. అంటే ఇప్పుడు మనం నార్మల్ మొబైల్ టెక్నాలజీలో యూజ్ చేసే ఫ్రీక్వెన్సీ ఏంటంటే పెద్ద తరంగాలు. వెరీ లో ఫ్రీక్వెన్సీ అంటే చాలా చిన్న తరంగాలు. ఇవి చాలా చిన్న తరంగాలు అంటే మన బాడీ లోపల నుంచి కూడా ప్రవహిస్తాయి. కాబట్టి ఇంత ఇంపార్టెంట్ అంటే ఒక టెక్నాలజికల్ ఇంటరాక్షన్ జరగడం వల్ల, అంటే తరంగాలు 24/7 మన బాడీలో నుంచి వెళ్ళడం వల్ల ఇట్ విల్ క్రియేట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిఫెక్ట్స్ అని వాళ్ళు అంటున్నారు. సో అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మల్టిపుల్ విధాలుగా మెంటల్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయని అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ ఉంటే ఎన్ని కిలోమీటర్ల వరకు బ్రాడన్ పడవచ్చు అక్కడ ఉండే ప్రజలకు? ఎన్ని కిలోమీటర్ల వరకు ఈ టెక్నికల్ డీటెయిల్ ముఖ్యంగా మేము మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఈ రేడార్ ప్రాజెక్ట్ ఏదైతుందో దీన్ని వేరే చోటకి షిఫ్ట్ చేయమని అంటున్నాము. అండ్ మేము మాట్లాడుతున్న ఫ్యాక్టర్ ఏంటంటే పర్యావరణాన్ని రక్షించుకునేది ఒక ఫ్యాక్టర్, ప్లస్ ప్రజల ఆరోగ్యము, ప్లస్ తెలంగాణ మరియు 3 రాష్ట్రాల ప్రజలు డిపెండెంట్ అయి ఉన్న సాగు మరియు తాగునీరుని రక్షించుకోవడం ఒక ఫ్యాక్టర్. టెక్నికల్ డీటెయిల్స్ వాళ్ళు మాట్లాడుతున్నారు, బాబురావు గారు ఇంకా ఇతర సైంటిస్టు వాళ్ళు ఇంకా బ్యూటిఫుల్గా చెప్పగలుగుతారు దీనికి సంబంధించిన డీటెయిల్స్. కానీ మేము పర్యావరణం ఫ్యాక్టర్ గురించే ఎక్కువ ప్రజల్లో చైతన్యం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. సో